పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ నిర్ణయం వర్కౌట్ అవుతుందా సారు? మూసీ ప్రాజెక్టుతో తెలంగాణలో ఏం జరుగుతుందో సీఎం రేవంత్ రెడ్డి తేనెతుట్టని కదుపుతున్నారా? రేవంత్ మాత్రం వెరీ కాన్ఫిడెంట్గా మూసీ ప్రాజెక్టుతో ప్రయోజనాలెన్నో, పేదలకు వ్యతిరేకం కాదంటున్న సీఎం. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం బయటకొస్తుంది. మూసీ నదిపై నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టు విషయంలో అన్ని వైపుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ ప్రాజెక్టు అనవసరమంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే, అటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రాజెక్టు చాలా అవసరమని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పేదలు ఎంతో నష్టపోతారని తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పేదలకు తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదని సమాధానమిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఇప్పుడు ఇది రాజకీయ వివాదంగా మారుతుంది. హైదరాబాద్లోని మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర 5 జోన్లుగా విభజించి 4100 కోట్లకు పైగా అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్జీవం తీర అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు నదీ ప్రక్షాళన, 39 కొత్త ఎస్టీపీల నిర్మాణం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, పర్యాటక ఆకర్షణగా పార్కులు, వాణిజ్య ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ నదిని మురికి కూపం నుండి పర్యాటక కేంద్రంగా మార్చడం, నగరంలో వరద నియంత్రణ, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యం 55 కిలోమీటర్ల పరిధిని 5 జోన్లుగా విభజించారు. బాపుఘట్ నుంచి గౌరెల్లి వరకు వివిధ దశల్లో పనులు జరుగుతాయి. నదిలోకి మురుగునీరు చేరకుండా 39 కొత్త ఎస్టీపీలను నిర్మించి ఉన్న 31 ఎస్టీపీలని బలోపేతం చేస్తారు. గోదావరి జలాలను 2.5 టీఎంసీ మళ్లించడం ద్వారా నదిలో ఏడాది పొడవునా నీటి ప్రవాహాన్ని నిర్ధారిస్తారు. మూసీ నది తీరంలో పార్కులు, సాంస్కృతిక కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, మహాత్మా గాంధీ భారీ విగ్రహం ఏర్పాటు ప్రతిపాదనలో ఉన్నాయి. ఓఆర్ఆర్ తరహాలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రివర్ ఫ్రంట్ వెంబడి ఎలివేటర్ కారిడార్ నిర్మాణాలుంటాయి. మార్చి 31, 2026 నాటికి అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ నమూనాలను అధ్యయనం చేస్తూ హైదరాబాద్కు రక్షణ కవచంగా మూసిని మారుస్తామని ప్రభుత్వం పేర్కొంటుంది. అటు నదీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమణ తొలగింపుపై వివాదాలు కూడా నెలకొన్నాయి. ఇక మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదపడుతుందని, దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. పేదల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని వస్తున్న ఆరోపణలు ఆయన తిరస్కరించారు. మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ప్రాజెక్టు రిపోర్టు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన ఈ కార్యక్రమం ద్వారా సమాధానమిచ్చారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. మూసీ నది తీరా అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పెరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో పెట్టుబడులు వచ్చి వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వివరించారు. ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ నిర్మాణం జరిగినా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తాయని, అలాంటి అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ టూరిజం, ఫార్మా, ఐటీ రంగాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని ఆయన వ్యాఖ్యానించారు. పేదల ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు అన్న రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు తరాల కోసం రూపొందిస్తున్నామని చెప్పారు. పేదల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లక్ష్యం కాదంటూ ఆయన తెలిపారు. పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ప్రాజెక్టు తీసుకొస్తే మళ్ళీ ఏ పార్టీ అధికారంలో వస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతో కొందరు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ నది వెంట నివసించే ప్రజల సమస్యలపై తనకు సానుభూతి ఉందని చెప్పారు. అయితే నది దిగువన ఉన్న నల్గొండ ప్రాంత ప్రజల సమస్యలను కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మూసీ ప్రాజెక్టు 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులకు సుమారు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు. ఇందులో గాంధీ సరోవర్ ప్రాజెక్టు వ్యయం మొత్తం ఖర్చులో 2% మాత్రమేనన్నారు. మూసీ నది తీరాల వెంట భారీ వాణిజ్య సముదాయాలు, వినోద సదుపాయాలు, జైంట్ వీల్ వంటి నిర్మాణాలు ప్రతిపాదించినట్లు డిపిఆర్లో వివరించారు. ఈ ప్రాజెక్టుపై అన్ని వర్గాల సూచనలు స్వాగతిస్తామని, డిపిఆర్ను అసెంబ్లీ చర్చకు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేయకుండా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.